ఏంటి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది? వాట్? ఇన్సఫిషియంట్ ఫండ్సా? డేట్ ఎంత? మొన్నేగా శాలరీ పడింది, 15th అక్టోబర్. ఓ మై గాడ్, మిడ్ ఆఫ్ ద మంత్ అప్పుడే అయిపోయినాయి. అకౌంట్ ఖాళీ అయిందా? ఇప్పుడు ఎలా? నాకు ఎవరిస్తారు అప్పుడు? పుష్పని అడిగేద్దాం, అదైతే నా జిగ్రీ దోస్తు, వెంటనే ఇస్తుంది. పుష్ప, ఒక 10,000 కావాలి ఈ మంత్, కొంచెం టైట్గా ఉంది. థ్యాంక్స్ పుష్ప, నువ్వేనే ఏం క్వశ్చన్స్ అడగకుండా నాకు డబ్బులు ఇస్తున్నాయి. ఏకైక దోస్తువి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎలాగోలా 10,000 అయితే వేసింది పుష్ప. ఈ మంత్ అంతా ఈ 10,000తో బ్యాలెన్స్ చేయాలి, నెక్స్ట్ శాలరీ పడేంత వరకు. వా, శాలరీ పడింది. ఫస్ట్ అయితే అప్పులన్నీ తీర్చేద్దాం, కట్టాల్సిన బిల్స్ అన్నీ కట్టేద్దాం. చివరికి మిగిలిన మనీతో మన యూట్యూబ్ షాపింగ్ చేద్దాం. వాటర్ బిల్ డన్, కరెంట్ బిల్ డన్, రెంట్ డన్, పుష్పకు కూడా ఇచ్చేసాం 10,000 దానివి. అన్నీ అయిపోయినాయి. చివరికి ఎంత మిగులుతున్నాయి? వాట్, 100 రూపీసా? ఈ మంత్ అంతా ఎట్లా గడవాలి మళ్ళా? పుష్ప, నీకు ఇందాక 10,000 వేసాను కదా, అవి రిటర్న్ సెండ్ చేయవా? నేను నీకు నెక్స్ట్ మంత్ ఇస్తాను.